హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో 10th క్లాస్ పిల్లల కోసం. వచ్చే సంవత్సరం మీరు ఇప్పుడు ఏ టెక్స్ట్ బుక్ అయితే హిందీ చదువుతున్నారో ఆ టెక్స్ట్ బుక్ మరలా రాదు. పాత బుక్ ఏదైతే ఉందో మరలా అదే పుస్తకాలు కొత్తగా ప్రింట్ అయ్యి వస్తాయి. అంటే మనం హిందీ చాలా హ్యాపీగా ఈజీగా చదివేసుకోబోయే లెసన్సే మనకు ఉండిపోతున్నాయి. సరేనా పిల్లలు? ఇది నా దగ్గర ఉన్న పాత టెక్స్ట్ బుక్. ఇవే మీకు మరలా ప్రింట్ చేసి వస్తాయి. మనం అసలు ఈ టెక్స్ట్ బుక్లో ఎన్ని లెసన్స్ ఉంటాయో వాటి గురించి ఒకసారి చూద్దాం. విషయ సూచి, ఇందులో మనకి మొత్తంగా 12 లెసన్స్ ఉంటాయి. కనిపిస్తుంది కదా పిల్లలు? మొత్తం మనకి 12 లెసన్స్ ఉంటాయి. అయితే అందులో మనకి పోయట్రీకి సంబంధించి 5 లెసన్స్ ఉంటాయి. పోయట్రీకి సంబంధించి 5 లెసన్స్ ఉంటాయి. అలాగే కహానీ ఒకటి, అలాగే పత్రలేఖన్ అని, అలాగా ఒక్కొక్క టాపిక్ మీద కొన్ని లెసన్స్. అంటే మనకి పోయట్రీ కాకోకుండా ఒక 7 లెసన్స్ ఉంటాయి. అలాగే ఉపవాచక్ ఏమో 4 లెసన్స్ ఉంటాయి. ఇది ఇక్కడ చూడండి, ఇలా చుక్కు ఉంది కదా, ఇలా సర్కిల్గా ఉన్నది ఉపవాచక్ అన్నమాట. శాంతికి రాహ్మే ఇదొక లెసను. దో కళాకార్ ఇదొక లెసను. అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ ఇది ఒకటి. తర్వాత లాస్ట్ లెసన్ అనోఖా ఉపాయ్. ఇవి నాన్ డీటెయిల్డ్లో ఉన్న 4 లెసన్స్ అన్నమాట. పోయట్రీ చూద్దామా ఒకసారి? మీకు క్లియర్గానే కనిపిస్తుంది కదమ్మా పోయట్రీ. బరిస్తే బాదల్. తర్వాత హమ్ భారత్వాసి కణ్ కణ్ కా అధికారి కవిత. భక్తిపద్, నీతి దోహే. ఇవి పోయట్రీకి సంబంధించి. మిగిలిన వెంటో చూద్దామా? తర్వాత ప్రేమ్చంద్ గారు రాసిన ఈద్గాహ్ కహానీ. लोकगीत निबंध. अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पत्र. स्वराज्य की नींव एकांकी. दक्षिणी गंगा गोदावरी यात्रा वर्णन. ఈ లెసన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి ఇంపార్టెంట్. जल ही जीवन है, धरती के सवाल, अंतरिक्ष के जवाब. సాక్షాత్కార్. సరేనా పిల్లలు? ఇవి అన్నమాట. మీకు అర్థమైంది కదా? ఈ లెసన్స్ అన్నీ మనం చదువుకుందాం. చాలా బాగుంటాయి. ఇందులో మీరు ఏవి ఇంపార్టెంట్ సారాంశాలు చదువుకోవాలో, ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ లెసన్ చూడండి, బరిస్తే బాదల్. ఇది చాలా బాగుంటుందర్రా. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरों से छनके, छम छम बिजली चमक रही रे उर मेघन के, तम तम दिन के तम में सपने जगते मन के. ఈ లెసన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూస్తే కనుక మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. టెక్స్ట్ బుక్ మారబోతోంది అన్న విషయం మీరు చెప్పండి. సరేనా పిల్లలు? ఈ వీడియో మీరు చూసేటప్పుడు యాడ్స్ వస్తే నా గురించి స్కిప్ చేయకుండా చూడండి అమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.